వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాహుల్ సిబ్లిగంజ్ ఆస్కార్ అవార్డు విజేత. సో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు రాహుల్ సిబ్లిగంజ్ అంటేనే ఒక బ్రాండ్గా ఏర్పడ్డారు. సో గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రాహుల్ సిబ్లిగంజ్కి మేము మంచి అవకాశం ఇస్తాం, రేపు ప్రభుత్వం మాది వచ్చిన తర్వాత అందరినీ గౌరవించుకుంటాం అని చెప్పేసి కూడా వాళ్ళకి తగ్గట్టు వాల్యూ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన తర్వాత సో అందరినీ అంటే గద్దర్ అవార్డ్ ఫంక్షన్లో అందరినీ గౌరవించుకుంటున్నాం. సో మన తెలంగాణ బిడ్డని కూడా మనము ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో అదే విధంగా ఇచ్చిన మాటని రాహుల్ సిబ్లిగంజ్కి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు, ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా కోటి రూపాయలు నజరానా ఈరోజు అంటే రాహుల్ సిబ్లిగంజ్కి ఇవ్వడం, తర్వాత రాహుల్ సిబ్లిగంజ్ అంటే రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది కూడా జరిగింది. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకి ఇది అంకితం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో తెలంగాణ నుంచి రేపటి ఒలింపిక్స్లో అవార్డులు సాధించిన వారికి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించడం అనేది జరిగింది. నగదు ప్రోత్సాహాలు కావచ్చు, తర్వాత వారికి ఉద్యోగ రీత్యా కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కళాకారులు ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో తెలంగాణ పేరు మారుమోగేటట్లు చేస్తారో వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ₹1 కోటి ఇవ్వడాన్ని మీరే విధంగా చూస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.